మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారుతోంది ప్రస్తుతం భారతీయుల పరిస్థితి. మరి ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకుంటున్న వాళ్ళకి సంబంధించి ఈ అంశం. అవును, యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్న వారికి మరో షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. అమెరికా షట్డౌన్తో కొత్త కష్టాలు ఇప్పుడు ఎదురవుతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. షట్డౌన్ కారణంగా ఫెడరల్ సర్వీసెస్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాస్పోర్ట్, వీసా సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఆలస్యం కాబోతోంది. ఈ నేపథ్యంలో నేను ట్వీట్ చేసింది యుఎస్లోని భారత రాయబార కార్యాలయం. అవును, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. కొత్త వీసా అప్లికేషన్ల విషయంలో గ్యారంటీ ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. యుఎస్ ఎంబసీ యుఎస్ ఎంబసీ ఇండియాకి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అసలే ఇప్పుడు వీసాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఎదుర్కొంటుందో భారత్ మనం చూసాం. మరి ముఖ్యంగా భారతీయులకు సంబంధించి అమెరికాలో ఉండాలనుకున్నా లేకపోతే కంటిన్యూ చేయాలి అనుకున్నా అటువంటి వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడో చోట ఒక అవకాశం ఉండకపోదా అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు యుఎస్ ఎంబసీ ఇండియా చేసిన ఆ ట్వీట్ మరింత కలవరపరుస్తున్న సందర్భం. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసాం వాళ్ళకి అక్కడ షట్డౌన్ నెలకొన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటారంటే కనుక ఆ ట్వీట్ని ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. At this time, scheduled passport and visa services in the United States and at US embassies and consulates overseas will continue during the lapse in appropriation as the situation permits. We will not update this account until full operations resume, with the exception of urgent safety and security information. For information on our services and operating status, visit onto travel.state.gov అనే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇటు యుఎస్ ఎంబసీ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. బికాస్ ఆఫ్ ద lapses in appropriations, this X account will not be updated regularly until full operations resume, with the exception of urgent safety and security information అని చెప్తుంది. కంటిన్యూటీలో at this time scheduled passport and visa services in the United States and the US embassies and consulates overseas will continue during the lapse in appropriations as the situation permits. We will not update this account until full operations resume, with the exception of అంటూ కూడా ఆ ట్వీట్ని కంటిన్యూ చేసిన సందర్భంలో exception of urgent safety and security for information on our services and operating status, visit travel.state.gov అంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది అనేది. ఎందుకంటే ఒకటే చెప్పడం జరుగుతుంది. అక్కడ మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు షట్డౌన్ ప్రకటించిన సందర్భం అంటే అక్కడ ఆ షట్డౌన్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ అంశాన్ని చర్చించింది, మాట్లాడింది. ఆ లైవ్లో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ప్రస్తుతం షట్డౌన్ కారణంగా ఇంపాక్ట్ పడిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు పాస్పోర్ట్ కావచ్చు, వీసాల్లో ఎటువంటి తికమక గందరగోళం వాతావరణం నెలకొంది అనేది. మరీ ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ సర్కార్ వెళ్తున్న నేపథ్యంలో అనేక ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం భారత్ కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా. కానీ ఎందుకు భారత్ మీద అంటే కనుక ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య అంటే అమెరికాకు వస్తున్న వలసదారుల సంఖ్యలో భారతీయుల సంఖ్య కీలకంగా ఉంది, కాస్త అత్యధికంగా ఉంది. ఇటు భారతీయులు అలాగే చైనా ఈ రెండు దేశాలకు సంబంధించి కాస్త అత్యధికంగా ఉంది అనే మాట వినిపిస్తున్న తరుణంలో ప్రస్తుతం వీసా ప్రోగ్రెస్ కావచ్చు, లేకపోతే వీసాకు సంబంధించిన దాని ఏమంటారు ఆ విధి విధానాలు కావచ్చు, మరి ముఖ్యంగా చెప్పాలంటే వాటికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ఆ క్లియరెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు సెలవుల్లో వెళ్ళిపోతారు. కేవలం చట్టసభలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే వాళ్ళకి జీతాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మన పొలిటీషియన్స్, మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో వాళ్ళకి కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ ఇలా ఉంటారు కదా. అంటే మనకి లోక్సభ, రాజ్యసభ లాగా వాళ్ళకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అలాగే సెనేట్ వీళ్ళకి మాత్రమే వాళ్ళకి జీతాలు చెల్లిస్తారు తప్ప అక్కడ ఉద్యోగులకు చెల్లించరు. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే హాస్పిటల్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన సర్వీసెస్ మాత్రమే ఆపరేషన్లో ఉంటాయి. అవి కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం కాబట్టి సో అవి మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీసా
ప్రోగ్రెస్ కావచ్చు, లేకపోతే వీసా ప్రోగ్రామ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, ఇలా ఇవేవి కూడా ప్రస్తుతం పనిచేయవు ఈ షట్డౌన్లో ఉన్నంతకాలం. ఈ షట్డౌన్కి అసలు ఎందుకు వస్తుందంటే కనుక వాళ్ళకి ఆ బడ్జెట్, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం, ఆ బడ్జెట్కి సంబంధించి ఇటు రిపబ్లిక్ అంటే డెమోక్రాట్లు కూడా వీటిని ఆమోదించాల్సి ఉంటుంది. సో అక్కడ ఆమోదం లభించకపోవడం, అది అలా ఒక విధంగా చెప్పాలంటే అలా ఉండిపోవడం, అంటే నిలుపుదల అంటూ ఉంటాం కదా. సో ఆమోదం తెలిపే పక్షంలోనే, అంటే ఇద్దరి వైపు కూడా ఆమోదయోగ్యంగా ముందుకు వెళితే ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ నెక్స్ట్ బడ్జెట్ని తీసుకువెళ్ళాలంటే అక్టోబర్ 1 కన్నా ముందు రోజు ఆ డిస్కషన్స్ జరుగుతాయి. దానికి ఆమోదం లభించాలి. ఆమోదం లభించలేదు కాబట్టి ఆ ఆమోదం కోసం ఇప్పుడు ట్రంప్ సర్కార్ ప్రయత్నం చేయాలి. అంటే డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరు ఒక తాటి మీదకి వచ్చి ఆ బడ్జెట్ని ఆమోదిస్తే కనుక అప్పుడు ముందుకు వెళ్తుంది. సో దట్ ఫినాన్షియల్ ఎయిడ్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే అందుకే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. వీసా ప్రోగ్రామ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మిగిలిన సర్వీసెస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప, అంటే అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ కూడా స్తబ్దుగా ఉండిపోతాయి. అంటే పూర్తిగా ఆపరేషన్స్ నిలిచిపోవాటిని, కానీ అక్కడ స్తబ్దుగా ఉంటాయి, పనిచేయవు అంతే. పూర్తిగా నిలుపుదల ఉండదు కానీ స్తబ్దుగా ఉంటాయి. ఎందుచేత అంటే అక్కడ అధికారులు, సంబంధిత అధికారులందరూ కూడా వాళ్ళు సెలవులోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు ₹1 జీతం ఉండదు, ఎక్సెప్ట్ కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటూ మనం మాట్లాడుకున్నాం కదా, వాటికి సంబంధించి. సో ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఫ్కోర్స్ అమెరికాలో ఎప్పటికీ ఆందోళన కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో షట్డౌన్ నోటీస్కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. మెమొరాండమ్ టు ద హెడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అండ్ ఏజెన్సీస్ అంటూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ జారీ చేసిన ఆ విషయాలు మీరు చూడొచ్చు. సో ఈ క్రమంలో అమెరికాలో షట్డౌన్కి సంబంధించిన నోటీస్ మీరు చూస్తున్నారు. ఈ షట్డౌన్ పూర్తయ్యేంత కాలం సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇక్కడ దాదాపుగా గతంలో 35 రోజుల పాటు, ఐ థింక్ బిల్ క్లింటన్ అనుకుంటా సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇక్కడ. సో ఆ సందర్భంలో ఏకంగా 35 రోజుల పాటు ఈ షట్డౌన్ కొనసాగింది అమెరికాలో. అనేక సేవల మీద ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సేవలు కనుక నిరంతరాయంగా కంటిన్యూ అవుతూ ఉంటేనే ఆ దేశ జీడిపి మీద ప్రభావం చూపిస్తే, ఒక్కసారిగా సేవలు నిలిచిపోతే ప్రభావం ఎలా ఉంటుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా సందర్భంలో ప్రపంచం మీద ఇంపాక్ట్ పడింది. ఆయా దేశాలన్నీ కూడా స్తబ్దైపోయాయి. కొన్ని సేవలైతే అలా నిలిచిపోయిన పరిస్థితి. ఒక అడుగు ముందు వేయడానికి లేదు, ఒక అడుగు వెనక్కి వేయడానికి లేదు. ఎక్కడ సేవలు అక్కడే అలా నిలిచిపోయిన తర్వాత యావత్ ప్రపంచం, ఆ దేశాలు ఇంకా దాని నుంచి కోలుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయండల్లో అతిశయోక్తి లేదు. పూర్తిగా కొట్టిపారేయవలసిన సందర్భం కూడా లేదు. సో అటువంటి తరుణంలో ఒక నెల రోజుల పాటు ఆగిపోయింది అనుకుందాం. కారణం ఏదీ లేకుండా ఇటు రెండు పార్టీల మధ్య ఒక దాని ఏమంటారు, అంగీకార యోగ్యం కాందో లేకపోతే ఆమోద యోగ్యం కానిదో అనుకుంటూ మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో అటువంటి జరిగితే వీసాయే కాదు, అక్కడ ఏ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మొత్తం వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి చూడాలి పూర్తి స్థాయిలో ఎటువంటి కంక్లూషన్ రాబోతుందనేది. ఇప్పుడు కొత్త వీసా అప్లికేషన్ విషయంలో గ్యారంటీ ఉండకపోవచ్చు అంటూ చెప్పడం ప్రస్తుతం కాస్త ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే లక్షలాది మంది భారతీయులు ఇప్పటికీ ఆ వీసాల కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు. అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న వారికి మరో షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. అమెరికా షట్డౌన్తో కొత్త కష్టాలు ఎదురయ్యాయని చెప్పుకోవాలి సదరు ఆశావహులకు. షట్డౌన్ కారణంగా ఫెడరల్ సర్వీసెస్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాస్పోర్ట్, వీసా సేవల్లో అంతరాయం, ఆలస్యం కలుగుతోంది. ఈ మేరకు ట్వీట్ చేసింది ఇటు యుఎస్లోని మీరు చూడొచ్చు. ట్వీట్ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ కొద్దిసేపటి క్రితం. యుఎస్ ఎంబసీ ఇండియా చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొత్త వీసా అప్లికేషన్ల విషయంలో గ్యారంటీ ఉండకపోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటున్నారో చూద్దాం. Want to shut it down, so when you shut it down, you have to do layoffs. So we'd be laying off a lot of people that are going to be very affected, and the Democrats, they're going to be Democrats. As you know, this country, no country can afford to pay for illegal immigration, health care for everybody that comes into the country, and that's what they're insisting. And obviously I have an obligation to not accept that. That would affect everybody. You know, when I see what we're doing with AI and all the plants that are opening up in the country, $17 trillion is coming. And if you compare that to Biden had
in 4 years, less than $1 trillion. We have 17 trillion, more than that. I think it's going to be much more than that, David, by the end of this year. I think it's going to be far over that. It's a record. It's already a record in 8 months. It's a record by a lot. And so we're doing well as a country. So the last thing we want to do is shut it down. But a lot of good can come down from shutdowns. We can get rid of a lot of things that we didn't want. And they'd be Democrat things, but they want open borders. They want men playing in women's sports. They want transgender for everybody. They never stop. And they don't learn. We won an election in a landslide. They just don't learn. So we have no choice. I have to do that for them. రైట్, అది ట్రంప్ షట్డౌన్కి సంబంధించి మాట్లాడుకొచ్చిన సందర్భం. అయితే ఇప్పుడు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఏమంటుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటుందంటే కనుక కొత్త వీసా అప్లికేషన్ల విషయంలో గ్యారంటీ ఉండకపోవచ్చు అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎప్పటికీ అప్లికేషన్స్ ప్రాసెసింగ్లో ఉన్నా అవి ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే కాస్త నెమ్మదిగా వాటి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా మిగిలిన వాటి ప్రాసెసింగ్ ఇప్పట్లో కష్టం, అంటే ఇప్పట్లో కుదరకపోవచ్చు అంటూ కూడా ఎంబసీ ప్రకటించడం కాస్త ఆందోళనకర అంశమే. ఎందుకంటే విద్యార్థులతో పాటు అమెరికా వెళ్ళాలి అంటే చాలామందికి ఉంటుంది అమెరికా వెళ్ళాలని చెప్పి. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా ఆశావాహులు ఉంటారని చెప్పుకోవాలి. ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళతో పాటు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి చాలామందిని డైలమాలో పడేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా ఇటువంటి షట్డౌన్స్ అయినప్పుడు అమెరికా ప్రభుత్వం కాన్సులేట్ పని ఆ టైమింగ్స్ని తగ్గించడం, లేకపోతే న్యూ అప్లికేషన్స్ని తీసుకొని నిలిపేయడం ఇలా జరుగుతూ ఉండేది. సో వీసా పాస్పోర్ట్ ప్రాసెసింగ్లో ఇప్పుడు ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ షట్డౌన్ కారణంగా ఏకంగా లక్షలాది మంది, ఇంకా చెప్పాలంటే సుమారు 8 లక్షలు, అటు ఇటుగా 7 నుంచి 8 లక్షల మంది అమెరికన్ ఉద్యోగుల మీద ప్రభావం ఉంటుంది. అంటే వాళ్ళు సెలవుల్లోకి వెళ్ళిపోతున్న సందర్భం ఉంటుంది. వాళ్ళకు ₹1 కూడా జీతం ఇవ్వరు కాబట్టి సెలవులో వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయితేనే ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ అంతా కూడా, అంటే ఆ ప్రోగ్రామ్ ఏదైనా ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ముందుకు నడవాలంటే వాళ్ళు యాక్టివ్ అవ్వాలి. సో ఎమర్జెన్సీ సేవల్లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్టివ్గా ఉంటారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా కాస్త ఈ సెలవుల్లోనూ ఆయా కారణాల మీద వాళ్ళు సెలవులు తీసుకుంటూ ఉంటారు. ఇక ఫండింగ్కి సంబంధించి ఫండింగ్ మళ్ళీ పూర్తిగా, అంటే బడ్జెట్ కావచ్చు, లేకపోతే ఆ బిల్ కావచ్చు, పూర్తిగా ఆమోదయోగ్యంగా, అంటే ఆమోదం పొందిన తర్వాత అప్పుడు ఫండ్ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ విధుల్లో చేరిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఆ బిల్ ఆమోదం పొందాలంటే ఇటు 2 పార్టీలు, అంటే డెమోక్రాట్ వాళ్ళిద్దరే కాదు, మిగిలిన పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కాంగ్రెస్, మరి ముఖ్యంగా సెనేట్లో ఆమోదం దక్కాలి. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. మరి ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. ఒకసారి ట్రంప్ ఏమంటున్నారో చూద్దాం. The Democrats want to shut it down, so when you shut it down, you have to do layoffs. So we'd be laying off a lot of people that are going to be very affected, and they're going to be Democrats. As you know, no country can afford to pay for illegal immigration, health care for everybody that comes into the country, and that's what they're insisting. And obviously I have an obligation to not accept that. That would affect everybody. You know, when I see what we're doing with AI and all the plants that are opening up in the country, $17 trillion is coming. And if you compare that to Biden had, in 4 years, less than $1 trillion. We have 17 trillion, more than that. I think it's going to be much more than that, David, by the end of this year. I think it's going to be far over that. It's a record. It's already a record in 8 months. It's a record by a lot. And so we're doing well as a country. So the last thing we want to do is shut it down. But a lot of good can come down from shutdowns. We can get rid of a lot of things that we didn't want. And they'd be Democrat things, but they want open borders. They want men playing in women's sports. They want transgender for everybody. They never stop. And they don't learn. We won an election in a landslide. They just don't learn. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.